शिवाय। ओम नमो श्री विघ्नराजाय नमः। ओम नमो श्री लक्ष्मी नृसिंहदेवाय नमः। ओम नमो श्री रामचंद्र परब्रह्मणे नमः। ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो श्री दत्तात्रेय स्वामी देवाय नमः। ओम नमो श्री दक्षिणामूर्ति स्वामी देवाय नमः। ओम नमो श्री राघवेंद्र स्वामी देवाय नमः। నమస్కారం। ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 26వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర శుద్ధ అష్టమి బృహస్పతి వాసరే గురువారం। ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు 11:30 అయింది। భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00346। శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 44వ రోజు 87వ పద్యాన్ని 88వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం। ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। 87వ పద్యం ఉత్పలమాల। నీ మహనీయ తత్వరస నిర్ణయ బోధ కథామృతాబ్దిలో దామును కృంకులాడగా వృధాతను కష్టము జంది మానవుండి మహిలోని తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార వృత్తామస పంకముల్ విడునే దాశరథీ కరుణాపయోనిధి। ఈ ఉత్పలమాల పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది। దశరథ రామ, నీ గొప్పతనం యొక్క సారస్వము ఇట్టిదని నిర్ణయించి తెలిపే నీ దివ్య చరిత్రము అనే అమృత సముద్రంలో కృంకులిడిగినప్పుడు దుర్వికారములైన మాలిన్యములు తొలగిపోవును। కేవలము ఈ లోకంలోని నదీ నదములలో శరీరాన్ని కష్టపెట్టి మునిగినప్పుడు మనసులోని తామస భావనలు తొలగిపోవునా అనగా తొలగిపోవు అని భావం। ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। ఇప్పుడు 88వ పద్యాన్ని పాడుకొని తాత్పర్యం తెలుసుకుని ఆనందిద్దాం। ఉత్పలమాల 88వ పద్యం। కాంచన వస్తు సంకలిత కల్మషమగ్నిపుటంబు బెట్టి వారించిన రీతినాత్మనిగి నిగిడిల్చిన దుష్కర దుర్మలత్రయం వంచిత భక్తి వ్యోగ దహనార్చి దగుల్పక పాయునే కనత్కాంచన కుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధి। ఇప్పుడు ఈ 88వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది। చెవులకు ప్రకాశించే బంగారు ఆభరణములు ధరించిన ఓ దశరథరామ, బంగారంలోని మాలిన్యము అగ్నిపుటం వలన తొలగిపోయినట్టులా ఈ మానవుని ఆత్మలో వ్యాపించి ఉన్న 3 విధములైన మాలిన్యములు నీ యందలి భక్తి జనడి యోగాలముల వలననే నశించిపోవును కదా అనగా
నశించుతాయి అని అర్థం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మరి రేపటి పద్య పఠనంలో మరికొన్ని పద్యాలను పాడుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.